చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఓ ఎస్ఐ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో కొండకు వారెంట్ జారీ అయింది. అయితే దీంట్లో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే కోర్టు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చడంతో ఏ క్షణానైనా కొండను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. వారం రోజులుగా కొండ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం కొండ ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? గత వారం రోజులు కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి కోసం బంజారాహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఆయన ఖచ్చితంగా పోలీసులు తను అరెస్ట్ చేశారన్న భావంతోనే నాంపల్ కోర్టులో యాంటిసిపేటరీ బిల్ దాఖలు చేశారు. దానిపైన వాదనలు కూడా జరిగాయి. అయితే ప్రభుత్వ అధికారులు ఎస్ఐతో పాటుగా హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా నిర్బంధించారు కాబట్టి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. ఆయన అడ్వకేట్ కొండ సందీప్ 10 లక్షల రూపాయలు చేవెళ్ల ఎంపీ ఎలక్షన్స్ కి ఒక 2 రోజుల ముందుగా, పార్లమెంట్ ఎలక్షన్స్ కి 2 రోజుల ముందు గచ్చిబౌలిలో పోలీసులకు దొరికిన నేపథ్యంలో నోటీస్ సర్వ్ చేయడానికి వెళ్ళినటువంటి గచ్చిబౌలి ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ నిర్బంధించిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన విచారణకు హాజరు కావాలని కూడా బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు కూడా కొండ విశ్వేశ్వరరెడ్డికి జారీ చేశారు. అయితే ఆయన నోటీసులు తిరస్కరించడం, ఆయన రాకపోవడంతో ఒకసారిగా కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయనను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన కోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేసి బెయిల్ పొంది ప్రయత్నం చేశారు. కానీ కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది, బెయిల్ రిజెక్ట్ చేస్తూ. దీంతో పోలీసులు కొండ విశ్వేశ్వరరెడ్డి కోసం వెతుకుతున్నారు. అవసరమైతే అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అతనికి నోటీస్ ఇచ్చినా కూడా రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన కోసం వెతుకుతున్నామని కూడా బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్.